ఈరోజు మనం ఎకానమీలో భాగంగా వెండి విప్లవం, నీలి విప్లవం, బంగారు విప్లవం, శ్వేత విప్లవం గురించి క్లుప్తంగా నేర్చుకుందాం. ఫస్ట్ వచ్చేసి వెండి విప్లవం. దీన్ని సిల్వర్ రెవల్యూషన్ అని పిలుస్తారు. ఈ విప్లవంలో భాగంగా గుడ్ల ఉత్పత్తిని పెంచుతారు. వెండి విప్లవం అనగా గుడ్ల ఉత్పత్తిని పెంచుతారు. భారత పౌల్ట్రీ పితామహుడిగా బివి రావుని మనం పేర్కొంటాము. ఇతని ఆధ్వర్యంలో ఏర్పాటైన సంస్థ నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ. రెండోది వచ్చేసి నీలి విప్లవం. దీన్నే బ్లూ రెవల్యూషన్ అని పిలుస్తారు. 1970 సంవత్సరంలో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. భారతదేశ రొయ్యల రాజధాని అని ఏపీలోని నెల్లూరును పిలుస్తారు. షిప్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా నెల్లూరు. మత్స్యకారులకు శిక్షణ ఇవ్వడానికి సత్పథ్ ఇది మహారాష్ట్రలో కలదు, వేరవల్ గుజరాత్లో కలదు, తుతుకుడి తమిళనాడులో ఈ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. సముద్రపు చేపలు మెరైన్ ఫిషెస్ ఉత్పత్తిలో ముఖ్యమైన రాష్ట్రాలు గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర. అలాగే మంచినీటి చేపల ఉత్పత్తిలో ముఖ్యమైన రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్. గమనిక: మొత్తం చేపల ఉత్పత్తిలో ఏపీ ప్రథమ స్థానంలో ఉంది. మంచినీటి చేపల ఉత్పత్తిలో 1/3 వంతు ఏపీ నుండి మరియు తెలంగాణలో 3 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి జరుగుతుంది. చేపల వినియోగంలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రాలు త్రిపుర మరియు కేరళ మరియు మణిపూర్. చేపల ఎగుమతిలో 38% అమెరికాకు, 20% చైనాకు, 13% యూరోపియన్ యూనియన్కి ఎగుమతి చేయడం జరుగుతుంది. ఇలా ఎగుమతి చేసిన చేపలలో 73% శీతలీకరించిన రొయ్యలే కలవు. గమనిక: 2020 మే నెలలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కార్యక్రమాన్ని PMMSY ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బంగారు విప్లవం, గోల్డెన్ రెవల్యూషన్ అని పిలుస్తారు దీనిలో తేనె మరియు నూనె గింజల ఉత్పత్తిని బంగారు విప్లవం అని పిలుస్తారు. అత్యధికంగా తేనెను ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాలు వచ్చేసి పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్. తేనె ఎగుమతులు 2020-21 సంవత్సరంలో 1221 crores విలువ కలిగిన తేనె ఎగుమతులను చేయడం జరిగింది. భారత్ నుండి అత్యధికంగా తేనెను దిగుమతి చేసుకుంటున్న దేశాలు భారత్ నుండి అత్యధికంగా తేనెను దిగుమతి చేసుకుంటున్న దేశాలు అమెరికా, యునైటెడ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా. సహజ తేనెను ఈశాన్య రాష్ట్రాలు, మహారాష్ట్ర అధికంగా ఉత్పత్తి చేస్తున్నాయి.